వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో తీవ్ర కలకలం రేగుతుంది. ఆయన మాటలు ఒక్కింత ఆశ్చర్యాన్ని గురిచేస్తుందంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇంత పక్కా ప్లాన్ ప్రకారమే అంటున్నారు. జగన్కు మద్దతు పలకటం ఖాయం, టీడీపీ బంధం తెంచుకోవడం పక్కా అంటున్నారు. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి బీజేపీ నేత వెంకయ్యనాయుడు గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో చంద్రబాబు అనుకూలంగా మాట్లాడినా వెంకయ్యనాయుడు ఏపీలో పార్టీ ఫిరాయింపులు మాత్రం తెలుగుదేశం పార్టీకి సాకిచ్చే విధంగా మాట్లాడు. పార్టీ ఫిరాయింపులు సరికాదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి మరో పార్టీకి చేరడం సరికాదని గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణలో ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీలో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు టీడీపీకి చెంపట్టుగా. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను ఊరట కలిగిస్తున్నాయి. టీడీపీతో పొత్తు పుకార్లు నమ్మకండి, టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉండదని, ఆగిపోతుందని వివిధ రకాలుగా ప్రచారం జరగడాన్ని వెంకయ్యనాయుడు ఖండించారు. పొత్తు విషయంపై జరుగుతున్న ప్రచారం జరుగుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ టీడీపీలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఈ అంశంపై పుకార్లు నమ్మొద్దని అన్నారు.